స్టూడెంట్స్ టాపిక్ వచ్చేసి స్ట్రక్చరల్ ఐసోమరిజం. ముందుగా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ కామెంట్ చేయండి. కింద డిస్క్రిప్షన్లో నోట్స్ లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి నోట్స్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, స్ట్రక్చరల్ ఐసోమరిజమ్స్ ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ డిఫరెంట్ స్ట్రక్చరల్ ఫార్ములా. ఇది ఒక బేసిక్ స్టేట్మెంట్, స్ట్రక్చరల్ ఫార్ములా డెఫినేషన్. ఓకే, దాన్ని మనం ఇప్పుడు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా కింద చూసుకుంటా పోదాం. ఓకే, మనకు స్ట్రక్చరల్ ఫార్ములా, స్ట్రక్చరల్ ఐసోమరిజంలో మనకు మాలిక్యులర్ ఫార్ములా అనేది సేమ్ ఉంటుంది, అంటే సేమ్ ఫార్ములా ఉంటుంది, కాకపోతే స్ట్రక్చర్ ఒకటే డిఫర్ చేస్తుంది. ఓకే, టైప్స్ ఆఫ్ స్ట్రక్చరల్ ఫార్ములా ఐసోమరిజం. ఫస్ట్ వన్ వచ్చేసి చైన్ ఐసోమరిజం, తర్వాత పొజిషన్ ఐసోమరిజం, ఫంక్షనల్ ఐసోమరిజం, మెటామరిజం అండ్ టాటోమెరిజం. ఫస్ట్ వన్ ఏముంది మనకు, చైన్ ఐసోమరిజం ఉంది. ఓకే, చైన్ ఐసోమరిజంలో the compounds which have same molecular formula but different parent chain or main chain. అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, పేరెంట్ చైన్ ఆర్ మెయిన్ చైన్లో డిఫరెన్స్ ఉంటుంది, స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎన్-బ్యూటేన్ ఐసోబ్యూటేనే తీసుకున్నాం. ఇక్కడ మనకు 1 కార్బన్ 2 కార్బన్ 3 కార్బన్ 4 కార్బన్. ఓకే, మనకు ఇక్కడ 1 2 3 4 కార్బన్స్ ఉన్నాయి. మనకు ఇక్కడ హైడ్రోజన్ ఎంత ఉన్నాయి, 3 + 3 6 10 హైడ్రోజన్స్ ఉన్నాయి. మనకు 3 3 3 ఎన్ని ఉన్నాయి, 9 ఉన్నాయి. ఇంకోటి వచ్చేసి ఇక్కడ మధ్యలో ఉంది, ఎన్ని ఉన్నాయి, 6 ఉన్నాయి కదా. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, కాకపోతే స్ట్రక్చర్ అనేది డిఫరెన్స్. ఇది పేరెంట్ చైన్, ఇది పేరెంట్ చైన్, డిఫరెన్స్ ఉంది కదా మనకు. దాన్ని మనం చైన్ ఐసోమరిజం అని అంటాం, అంతే. ఎగ్జాంపుల్ కిందకి నేను ఎగ్జాంపుల్స్ ఎక్కువ రాస్తారండి, ఎందుకంటే ఎగ్జాంపుల్ చూసే వాడు మార్క్స్ ఇస్తున్నాడు. Position isomerism. The compounds which have same molecular formula but have different positions of the side chain, లేకపోతే substituents or functional groups etc. on the parent chain. ఇది పేరెంట్ చైన్ కదా. ఇక్కడ హైడ్రాక్సైడ్ గ్రూప్ అంటే ఆల్కహాల్ గ్రూప్ ఉంది మనకు. ఇక్కడ పేరెంట్ చైన్ కదా, ఆల్కహాల్ గ్రూప్ అనేది ఇక్కడ ఉంది. సో మనకు ఇక్కడ స్ట్రక్చర్, ఇక్కడ ఫార్ములాస్ ఏముంది, CH3 CH2 CH2 CH3 CH3 CH, అంటే కార్బన్ ఇక్కడ సేమ్ ఉన్నాయి, కార్బన్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి, హైడ్రోజన్స్ ఇక్కడ సేమ్ ఉన్నాయి. కాకపోతే మనకు ఫంక్షనల్ గ్రూప్ ఇక్కడ రెండు చోట్ల మనకు ఫంక్షనల్ గ్రూప్ ఉంది, కాకపోతే పొజిషన్ అనేది చేంజ్ ఉంది. ఇక్కడ 1 2 3 థర్డ్ కార్బన్ మీద అనేది మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంది, ఇక్కడ సెకండ్ కార్బన్ మీద మనకు ఆల్కహాల్ గ్రూప్ ఉంది. దాన్ని మనం పొజిషన్ ఐసోమరిజం అని అంటాం. తర్వాత వచ్చేసి ఫంక్షనల్ ఐసోమరిజం. ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ డిఫరెంట్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉండి ఫంక్షనల్ గ్రూప్స్ డిఫరెన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు డైఇథైల్ ఈథర్ బ్యూటైల్ ఆల్కహాల్. సో మనకు ఇక్కడ కార్బన్స్ సేమ్ ఉంటాయి, ఇక్కడ హైడ్రోజన్స్ సేమ్ ఉంటాయి, మనకు ఇక్కడ ఆక్సిజన్ సేమ్ ఉంది. కానీ మనకు ఇక్కడ ఓ గ్రూప్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్. ఓకే, ఇక్కడ మనకు OH గ్రూప్ ఉంది, ఫంక్షనల్ గ్రూప్. సో మనకు ఫంక్షనల్ గ్రూప్ డిఫరెన్స్ ఉంది కదా, దాన్ని మనం ఫంక్షనల్ ఐసోమరిజం అని అంటాం. తర్వాత వచ్చేసి మెటామెరిజం. ద కాంపౌండ్స్ విచ్ హ్యావ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా బట్ హ్యావ్ డిఫరెంట్ అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఫ్రమ్ ఐదర్ సైడ్ ఆఫ్ ద బ్రిడ్జింగ్ ఫంక్షనల్ గ్రూప్స్. అంటే మాలిక్యులర్ ఫార్ములా సేమ్ ఉంటుంది, కాకపోతే అరేంజ్మెంట్ ఆఫ్ ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ ఫ్రమ్ ఐదర్ సైడ్, అంటే ఇక్కడ సైడ్ నుంచి ఇక్కడ సైడ్ నుంచి మనకు ఆటమ్స్ ఆర్ గ్రూప్స్ అరేంజ్మెంట్ అనేది డిఫరెంట్గా ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు మనం డైథైలమైన్, ఇక్కడ ఫంక్షనల్, ఇక్కడ సబ్స్టిట్యూయెంట్స్ లేకపోతే గ్రూప్స్ చేంజ్ ఉన్నాయి కదా, ఇక్కడ మనకు చేంజ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ CH2 ఉంది, ఇక్కడ CH3 CH2 ఉంది. నెక్స్ట్ వచ్చేసి టాటోమరిజం. Tautomers are two isomeric forms having different functional groups which are spontaneously interconvertible and can exist in dynamic equilibrium. All carbonyl compounds, aldehydes, ketones exhibit tautomerism. అంటే కీటో ఇనోల్ టాటో, అంటే మనకు ఇక్కడ ఇది ఏంటిది, ఫంక్షనల్ గ్రూప్, ఆల్డిహైడ్ గ్రూప్ లేకపోతే కీటోన్ గ్రూప్. ఓకే, C డబల్ బాండ్. సో మనకు ఇక్కడ 1 2 3. ఓకే, ఇది ఫంక్షనల్ గ్రూప్ కదా, మనం ఇక్కడ నుంచి నెంబరింగ్ చేస్తాం 1 2 3. సో తీసుకున్నప్పుడు ఇక్కడ 1 2 డబల్ బాండ్ ఏదైతే ఉంటుందో మనకు ఇక్కడ షిఫ్ట్ అయ్యి, ఇక్కడ హైడ్రోజన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ షిఫ్ట్ అవుతుంది. దాన్ని మనం కీటో ఇనోల్ టాటో అంటే టాటోమరిజం అని అంటాం. 1 3 సిస్టమ్ కూడా అని అంటాం.